ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా మరి ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదినము కూడా మనకి చక్కని వాగ్దానాలు ఇస్తూ ఆయన ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఎన్నో రకాలైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుడి ఉదయకాల మేళలో కూడా మనకిస్తున్న మాటని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని ఉదయకాల మేళలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను మీకు చేసేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటూ ఎటువంటి అవసరతలతో మీరు ఉండి ఉన్నారో కానీ దేవుడంట ఆయన చేసే దేవుడిని, నేను ఇచ్చే దేవుడిని ఆయన ఉదయకాల మేళలో మాట్లాడుతూ ఉన్నాడు. అది యేసు ప్రభు వారు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో వస్తూ ఉన్నప్పుడు గుడ్డివాడు కన్నులు లేవు కానీ యేసు ప్రభు వారి యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ దావీదు కుమారుడా నజరేయుడైన క్రీస్తు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు గుడ్డివాని దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి అతన్ని స్వస్థపరిచారు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మార్లు యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలిగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఉదయకాల మేళలో కూడా మరి నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి ఆర్థికమైన పరిస్థితులతో ఉన్నావో, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఎటువంటి నిరుత్సాహంతో నువ్వు ఉన్నావో, నిరుద్యోగంతో నువ్వు ఉన్నావో కానీ దేవుడిని నువ్వు అడగగలిగితే ఇవ్వగలిగిన దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక అడుగుడి, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను మీకు చేసేదను అని మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు నామములో యేసు ప్రభుని నువ్వు అడగగలిగితే నీ దేవుడైన యెహోవా సమస్తము చేయగలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అదిగో కానాను స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా కరుణించమని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అద్భుతం చేశారు. ఆకలితో ఉన్నవారికి దేవుడు ఆకలిని తీర్చినవాడు, రోగములతో ఉన్నవారి రోగములు విడిపించినవాడు, కష్టాలతో ఉన్నవారికి నెమ్మదిని దయచేసిన వాడు, అసమాధానములతో ఉన్నవారిని సమాధానము నిలిపినవాడు దేవుడు. ఆయన నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఉదయకాల మేళలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వే పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావో, నీ భర్త విషయమై బాధపడుతున్నావా, నీ బిడ్డల విషయమై బాధపడుతున్నావా, నీ చదువు విషయమై ఆలోచిస్తున్నావా, నీ ఉద్యోగం విషయమై ఆలోచిస్తున్నావా, నీ పంటల విషయమై ఆలోచిస్తున్నావా? ప్రభుని అడుగు. ప్రభువా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా యొక్క బ్రతుకుని నువ్వు ఆదరించు ప్రభు అని నజరేయుడైన క్రీస్తు నామములో నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రభు అయిన క్రీస్తు నిన్ను ఆశీర్వదించి ఆయన నామములు అడిగిన ప్రతి ఒక్కరికి సమస్తమును దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడ గొప్ప దేవుడని స్తోత్రాలు నాయన. నా నామములో మీరు ఏది అడిగినను నేను చేసేదనని మీరు చెప్పారు ప్రభా. నీ బిడ్డలు అదిగో ఈ ఉదయకాల మేళలో నాయన ఎన్నో అవసరతలతో ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్నారయ్యా. ప్రారంభిస్తున్న బిడ్డలకు నాయన ఏమి కావాలో నీ నామములో ఏది అడిగి ప్రారంభించారో నాయన దాన్ని సమస్తమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ఆశీర్వాదములు ఇవ్వండి ప్రభా, నెమ్మదిని ఇవ్వండి అయ్యా, సమాధానముని ఇవ్వండి ప్రభా. మీ హస్తము నీ బిడ్డల పైన చాపి గొప్ప కార్యములతో ఎత్తిపట్టమని ఈ ఉదయకాల మేళలో తండ్రి నాయన నీ నామముని ఏదడిగినా చేస్తానన్నావు కనుక నా బిడ్డలందరినీ, సంఘాన్ని దీవించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చూడగా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.